నమస్తే అండి. అమెరికా సైన్యాన్ని బూడిచ్చేస్తాం, ఇరాన్ సంచలన హెచ్చరిక. అమెరికా వాళ్ళు అంటారు ఇరాన్ సైన్యం మొత్తాన్ని కూడా మేమే బూడి చేస్తాం అంటారు. ఈ ఇరాన్ వాళ్ళు అంటారు అమెరికా సైన్యాన్ని బూడి చేయడమే కాదు మిగిలింటే కనుక స్వరచాపలకి వేస్తాం అంటున్నారు. విషయంలోకి వెళ్తే కనుక పశ్చిమాసియాలో యుద్ధం పీక్ స్టేజ్కి అయితే వెళ్ళిందనమాట. తాజాగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ సంచలన వ్యాఖ్యలు చేసినాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సిద్ధమని నటిస్తూ రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నాడని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తమ సైనికులు అమెరికా దళాల కోసం ఎదురు చూస్తున్నాయని వాళ్ళు అడుగుపెట్టగానే బూడిద చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అంతేకాదు అమెరికా మిత్ర దేశాలు కూడా వీటన్నిటి కూడా టార్గెట్ చేస్తామని చెప్పేసి ఈ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అమెరికాకు చెందినటువంటి 3,500 మంది మెరైన్లు సెంట్రల్ కమాండ్ పరిధిలో రాబోతా ఉన్నారు. మరోవైపు ఇరాన్ చమురు ఉత్పత్తికి అత్యంత కీలకమైనటువంటి ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోబోతున్నట్లు రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. స్వాధీనం చేసుకున్నారని కూడా వార్తలు రాశారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై స్పందించినటువంటి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ట్రంప్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినాడు. ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫతేమ్ సైతం ఈ వ్యవహారాన్ని స్పందించాడు. తాము యుద్ధం ప్రారంభించలేదన్నారు. ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న దేశం కూడా తమదే అన్నారు. ఏ చర్చలు జరిగినా కూడా నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ ఉండడం, ఆంక్షల తొలగింపు లాంటివి చర్చల్లో కీలక విషయాలను తెలిపారు. సో మొత్తానికైతే కనుక అమెరికా సైన్యం కనుక ఆ భూభాగంలోకి వస్తే కనుక బూడి చేసి బయటికి పంపిస్తాం అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట. అలాగే ఈ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో అది మూసేశారు కదా, ఒక్కొక్క షిప్ రావడానికి 18 కోట్లు వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. సో యుద్ధం అయితే నెక్స్ట్ స్టెప్ తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది.